అందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ, మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ, జైహో పత్రిజీ. ఈరోజు గురువు ఒక గొప్పతనం తెలుసుకుందాం. గురుదేవ. అసలు గురువు అంటే ఎవరు? అసలు గురువు ఒక స్థానం ఏంటి? అసలు గురువు అంటే ఎవరు? ఫస్ట్ పాయింట్. గురువు అంటే ఎవరు అంటే ఫస్ట్ గురువు ఎవరు అవుతారంటే మన కన్న తల్లి అవుతుంది ఫస్ట్ గురువు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం ఈ భూమి మీదకి రాకముందు నుంచి కూడా గైడెన్స్ ఇస్తూ ఉంటది. నువ్వు ఇలాగవ్వు అలాగవ్వు అని గైడెన్స్ ఇస్తూ ఉంటది మన తల్లి. ఫస్ట్ గురువు. తర్వాత గురువు ఎవరవుతారు? తల్లి తర్వాత గురువు ఎవరవుతారు? తండ్రి అవుతాడు. మనం భౌతిక లోకాల్లో ఎలా ఉండాలి, మంచి ఏంటి చెడు ఏంటి చెప్పి తండ్రి. తర్వాత గురువు ఎవరవుతారు? మన తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు అవుతారు. ఎలాగంటే మన ఒక మూలాలు చెప్తా ఉంటారు, వీళ్ళలాగా వాళ్ళు ఇలాగా. తర్వాత గురువు ఎవరవుతారు? ఉపాధ్యాయుడు అవుతాడు. మీకు చెప్పే టీచర్స్ అవుతారు. వీళ్ళందరూ బేసిక్ గా అందరి లైఫ్ లో ఉండే గురువు. స్పిరిచువల్ లైఫ్ పూర్తిగా ఏంటంటే ఒక జీవితం ఒక లక్ష్యాన్ని చెప్తాకి, జీవితం యొక్క పరమార్థాన్ని చెప్పేవాడు స్పిరిచువల్ గురువు. ఆ గురువు ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు మాత్రమే ఆత్మ యొక్క జీవితం ఎదుగుతూ ఉంటది. మరి వీళ్ళందరూ గురువులు కాదంటారు. వీళ్ళందరూ జస్ట్ ఎక్కడి వరకు అంటే ఈ భౌతిక లోకంలో ఎలా ఉండాలి, ఈ భౌతిక లోకంలో ఎలా ఉండాలని జస్ట్ నాలెడ్జ్ మాత్రమే ఇస్తారు. ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేవాడు అసలైన గురువు వస్తాడు. అందుకే గురు పౌర్ణమి అన్నారు. అంతేగాని టీచర్స్ డే అన్నారు, కానీ గురు పౌర్ణమి అన్నారు ఇక్కడ. అంటే గురువు యొక్క గొప్పతనాన్ని పూర్తిగా తెలుసుకోండి ఈరోజు. ఒక గురువుకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? మీ దగ్గర ఉన్న గురువుకు మీరు ఇప్పుడు దాకా అనుకున్న గురువుకి ఆ లక్షణాలను చెక్ చేసుకోండి. మనం గురువుగా మారాలంటే మనకు ఆ లక్షణాలను కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ పాయింట్, అందరినీ సమాన దృష్టితో చూడాలి. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, స్త్రీ పురుష లింగ భేదాలు ఉండకూడదు. ఎందుకు అంటే ఆత్మస్థితిలో క్లాసులు చెప్తున్నావు నువ్వు మాస్టర్ అయితే నీకు స్త్రీ పురుష లింగ భేదాలు ఉండకూడదు. మూడో పాయింట్, నా కుటుంబం అన్న ఓడు వాడకూడదు. నీ దగ్గరకు వచ్చి మాట్లాడి ప్రతి ఒక్కళ్ళు, నీ దగ్గరకు వచ్చి స్పీచ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నీ కుటుంబమే. నీ దగ్గరకు వచ్చి ఒక స్పీచ్ అంటున్నారు, నీ దగ్గరకు వచ్చి ఒక మెసేజ్ తీసుకుంటున్నారంటే నీ కుటుంబమే. తర్వాత ఇంకోటి, శిష్యుల దగ్గర నుంచి ఎప్పుడు ప్రతిఫలం ఆశించకూడదు. ఏ విషయంలో ప్రతిఫలం ఆశించకూడదు. తర్వాత ఇంకోటి, ఎప్పుడు మిమ్మల్ని చిన్న చూపు చూడకూడదు. మీరు ఎప్పుడైనా తప్పుగా మాట్లాడినా సరే మీ మీద కోపపడకూడదు. ఎప్పుడు మిమ్మల్ని పట్టు కూర్చోవాలనుకోవద్దు. గురువు ఎప్పుడు కూడా విడిచిపెట్టాలి, స్వేచ్ఛగా విడిచిపెట్టాలి. ఈ లక్షణాలు ఫస్ట్ బేసిక్ లక్షణాలు. తర్వాత ఇంకా ఏముండాలి గురువుకి? తనకన్నా గొప్పవాడుగా తయారు చేయాలి శిష్యుల్ని. తన పేరు చెప్తున్నా సరే ముందు వరకే, తర్వాత తర్వాత నువ్వు ఎదుగు అని చెప్పాలి గురువు. అంతేగాని వెనకాల బోర్డు ఎట్టుకో, నా ఫోటో ఎట్టుకో, రోజు నన్ను దండం పెట్టుకో అని చెప్పొద్దు. చెప్పాడంటే వాడు నిజానికి గురువు కాదు. మరి అలాగంటున్నారు పత్రిసారి మీరు ఎప్పుడు దండం పెడతారు, అది నా ఇష్టం. శిష్యుడు ఏదన్నా అనుకోవచ్చు, కానీ గురువు మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండదు. శిష్యుడికి ఏదైనా స్వేచ్ఛ ఉంటుంది, గురువుకు మాత్రం స్వేచ్ఛ ఉండదు ఇక్కడ. ఏ గురువు అయినా సరే నాకు దండం పెట్టు, నాకు ఉంగి కాళ్ళకి నమస్కారం పెట్టు అంటే ఫస్ట్ గురువే కాదు ఫస్ట్ బేసిక్ గా. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇక్కడ
శిష్యుడికి ఏ ప్రమాదం వచ్చినా సరే దానికి ముందు గురువు నుంచోవాలి. శిష్యుడు ఒక ప్రాణం పోతున్నా సరే ఫస్ట్ గురువు నుంచోవాలి. వాడే నిజమైన గురువు. అంతేగాని నీకు హ్యాపీనెస్ ఉన్నప్పుడు అబ్బా నేనే చేశానని చెప్పి తప్పలు కొట్టేసి నీకు కష్టం వచ్చినప్పుడు నాకు సంబంధం లేదన్నవాడు గురువు కాదు. ఫస్ట్ ఎటువంటి పరిస్థితుల్లో ఉంచన్నా నిన్ను బయట పడేసి వాడే గురువు. ఎందుకు అంటే దీనికి ఒక ఉదాహరణ చెప్తా. మీరు నిజంగా సరిలేని గురువు దగ్గరికి వెళ్ళారంటే అయినా సరే మీరు సిన్సియర్ గా నమ్ముతున్నారు, మీరు బాగా పూర్తిగా సరౌండింగ్నెస్ లో ఉన్నప్పుడు ఆ గురువుకి రాని విద్య కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చి చెప్తారు. దానికి ఒక ఉదాహరణే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర. అంటే ఇక్కడ ఏంటి అంటే గురువు యొక్క గొప్పతనం ఎలా ఉంటదంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎంత గొప్పతనం ఉందో ముగ్గురులో, గురువులో కూడా అంతే గొప్పతనం ఉండదు. ఎందుకు అంటే భౌతిక లోకంలో నిన్ను పూర్తిగా ఈ ఒక్క విశ్వం యొక్క రహస్యాలు చెప్తాకు వచ్చినోడే గురువు. అది వేదాల ద్వారా అవ్వచ్చు, మంత్రాల ద్వారా అవ్వచ్చు, ఉపన్యాసాల ద్వారా అవ్వచ్చు, దేని ద్వారా అవ్వచ్చు, జ్ఞానం ద్వారా కావచ్చు. కానీ అందరినీ కూడా ఒకే లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తాడు గురువు. ఏంటా లక్ష్యం? తను నేర్చుకున్న విద్యని ఇంకా ఎక్కువగా వాళ్ళకి తెలిసేలా చేసి ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు నాకు 9:30కి నా క్లాస్ చెప్పాలని అవసరం ఏమైనా ఉందా? నేను గనక ఇప్పుడు రాకపోతే మీ అందరిని చూసే అదృష్టం నాకు లేదు. గురు పౌర్ణమి రోజున ఇంతమంది గురువులను చూసే అదృష్టం నాకు లేదు. ఎంతమంది ఉన్నారు అక్కడ గురువులు? 48 మంది గురువులు ఉన్నారు ఇక్కడ. అంటే ఎప్పుడైతే శిష్యుడిని గురువు అనుకుంటాడో గురువు శిష్యుడినే గురువు అనుకుంటాడు. గురువు ఎప్పుడు అనుకుంటాడు? శిష్యుడిని గురువు అనుకుంటాడు. శిష్యుడు ఏమనుకుంటాడు? గురువు ఈయన అనుకుంటాడు. అంటే రివర్స్ లో అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా. అంటే ఎప్పుడు సమయుజ్జిలోనే ఉండాలి. ఎప్పుడు కూడా గురు శిష్యులు అంటే మాత్రం నువ్వు తక్కువ నేను ఎక్కువ కాదు, ఇద్దరు సమానమే. అంటే ఇక్కడ నాకెంతమంది గురువులు ఉన్నారు ఇప్పుడు? బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు కాకుండా ఇప్పుడు ఈ క్లాస్ 48 మంది గురువులు ఉన్నారు. వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవాలి. వాళ్ళు ఎప్పుడైతే ఇది సార్ ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్తే దాని నుంచి కూడా లెసన్ నేర్చుకునే స్థితిలో ఉండాలి. వాడే నిజమైన గురువు. అంతేగాని నేను చెప్పాను నాకు ఇద్దరు సమాధానం చెప్తావు అలా చెప్తాను అన్నాడంటే ఫస్ట్ ఏంటంటే వాడికి తెలియదు. లేదు అడిగారు ప్రశ్న, తెలియదు. అమ్మా తెలుసు చెప్తాను, లేకపోతే నేను ఇంకా విషయం తెలియదమ్మా నీకు కూడా చెప్తే దయచేసి నాకు చెప్పమ్మా నేర్చుకుంటానని చెప్పాలి. అంటే ఇక్కడ ఏంటి అంటే ఎక్కడ ఏది కూడా పూర్తిగా సంపూర్ణంగా తెలియదు. మీకు ప్రతిసారి చెప్తున్నాను నేను, సంపూర్ణంగా అన్ని తెలిసినాయి, విశ్వం యొక్క రహస్యం తెలిసిపోయింది, మీకు అన్ని లక్షణాలు పోయినాయి, మీకు ఏ గుణాలు కూడా చెడ్డ గుణాలు లేవు, అన్ని ఉన్నాయి, అన్ని అల్టిమేట్ పరమాత్మ స్థితిలో ఉన్నారు, అన్ని కరెక్ట్ గా చేసేస్తున్నారు. అప్పుడు వెంటనే ఏం జరుగుతుంది అంటే మీరు ఇక్కడ ఉండరు, మీకు టికెట్ వేసి తీసుకెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఎవడుందో సార్ నాకు అన్ని తెలుసు అని చెప్పాడంటే అది మీకు అబద్ధం చెప్తున్నాడు. ఎందుకంటే వాడిని టికెట్ వేసి తీసుకెళ్ళిపోతారు ఫస్ట్. ఎందుకంటే వాడికి అన్ని రహస్యాలు తెలిసిపోయినప్పుడు ఆయన ఇక్కడ ఉంచారు. ఎందుకు? అందుకే చాలా మంది గురువులు కూడా ఏదో తప్పు చేసి ఇక్కడే ఉంటారు. బా శుభ్రంగా ఏసీలో ముందు కారు ప్రశాంతంగా శిష్యులు ఉన్నారు కాళ్ళు ఎక్కడికి ఇక్కడే ఉంటానని చెప్పి వాడు ఏదో తప్పు చేసి ఇక్కడే ఉంటాడు. ఇది ఒక రహస్యం. తర్వాత ఏంటంటే మీకు చెప్పకుండా చేయాలి ఇది చేస్తున్నా సరే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. నీకు ఇది చేస్తున్నానమ్మా, నీకు ఇది చేస్తున్నానమ్మా, నీకు అది అవుతుందమ్మా, నా వల్ల అది అవుతుందంటే వాడు మిమ్మల్ని భ్రమలో పెడుతున్నాడు. మీకు చెప్పకుండా చేయాలి. గురువు ఒక లక్షణం ఏంటంటే మీకు కష్టం వచ్చినప్పుడు వాడు ఎదురుగా కూర్చోవాలి. వాడు చెప్పకుండా చేసేవాడు గురువు. అతను మాటలు నీకు తలనొప్పి వచ్చిందమ్మా నేను తగ్గించానమ్మా, నీకు జ్వరం వచ్చిందా నేను తగ్గించానమ్మా, అది కాదు. సరే చూస్తాను అనాలి అంతే. తగ్గిన తర్వాత ఓకే సరే అన్నాను, నా వల్లే తగ్గింది నేనే తగ్గించాను. రేపు పొద్దున ఆడే అదే జ్వరం వీడికి వస్తుంది, అప్పుడు వీడి పరిస్థితి ఏంటి? అందుకే గుర్తుపెట్టుకోండి. యూనివర్స్ నాకు చెప్పిన విషయాలు చిన్న చిన్న విషయాలు ఈరోజు చెప్తాను మీకు. ఫస్ట్ బేసిక్ గా ఏ ఒక్క విద్య మనకు వచ్చినా సరే గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్క విద్య వచ్చినా సరే మన కళ్ళు నెత్తికెక్కకూడదు. ఫస్ట్ పాయింట్.
అది ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా సరే. రెండో విషయం, నువ్వు ఎంత శక్తివంతుడు సరే, ప్రతి ఒక్కళ్ళ దగ్గర నువ్వు ప్రదర్శించక్కర్లేదు, నువ్వు చెప్పక్కర్లేదు. మూడో విషయం, నువ్వు నీ యొక్క విద్యలు ఏవైతే ఉన్నాయో దాని విద్యను ఎప్పుడు కూడా డబ్బులకి అమ్మొద్దు. విద్యని ఎప్పుడు కూడా డబ్బులకి అమ్మొద్దు. మరి గణేష్ గారు 1000 క్లాసు తీసుకుంటున్నారు, విద్యను డబ్బుకి అమ్మొద్దు అంటున్నారు కదా, మరి గణేష్ గారు ఏంటండి సంగతి ఇది? నేను అమ్ముతలేదు, పిరమిడ్కి ఇచ్చేస్తున్నాను. పిరమిడ్కి ఇచ్చేస్తున్నాను, నేను తీసుకుంటలేదు అవి. ఎందుకు తీసుకుంటలేదు అంటే, అక్కడ కూడా మీ దగ్గర ఏమన్నా చిన్న చిన్న విషయాల్లో ఎక్కడన్నా లోపాలు ఉంటే ఆ డబ్బుల రూపంలో తీసుకెళ్లి మళ్ళీ పిరమిడ్కి వేస్తున్నాం. మీకు అందరూ తెలియని విషయం ఏంటంటే, ఈ రోజు పౌర్ణమి క్లాస్ లో ఫుడ్ మీ అందరూ ఇచ్చిన డబ్బులతోనే పెట్టాం. అక్కడ ఏమైనా ఈవెంట్లు జరిగితే అక్కడ మంచి విషయాలని కూడా మీ డబ్బులతోనే చేస్తాం. ఎక్కడ పిరమిడ్లు ఏమైనా ఖర్చు పెట్టి మీ డబ్బులతోనే చేస్తాం. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, మంచి పనులకి ఎప్పుడైతే మన గురువు మన దగ్గర డబ్బులు తీసుకున్న మంచి పనులకు ఎప్పుడైతే ఉపయోగించాడో అది రెట్టింపై మీకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎవ్వరి దగ్గర కూడా గురువు అన్నవాడు చేయి జాపకూడదు. వాడు చేయి జాపాడంటే గురువు కాదు. అది ఏ విషయంలో అన్నా సరే, ఆఖరికి ఏ విషయంలో అన్నా సరే, గురువు వచ్చి మీ దగ్గరకు వచ్చి ఇది నాకు కావాలి అని అడిగాడంటే వాడు నిజమైన గురువు కాదు. అదేంటండి అసలు? అంటే గురువుకి నిజంగా మనుషులకు ఉండాల్సిన లక్షణాలు ఉండకూడదు అంటే, ఆడు మనుషులు ఉన్న లక్షణాలు ఉంటే మరి ఆడింటికి గురువు అవుతాడు. ఆఖరికి మీరు పీకి పీకి ఇదేంటి అదేంటి 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 అని చెప్పేసి అని రెచ్చగొట్టినా సరే ఆడు శాంతంగా అవును కాదు ఎస్ సార్ నో అని చెప్పాలి కానీ శిష్యుడి మీద కోప్పడకూడదు. శిష్యుడిని ఏ విషయంలో దూరం పెట్టకూడదు. ఆఖరికాడు 10 ఇల్లు తిరిగాదు, 11 చోట్లకి వెళ్ళి 12వ చోటకి వెళ్ళి వచ్చినా సరే, రా కూర్చుని భోజనం చేద్దాం, నీ పని నువ్వు చేయని చెప్పాలి. ఎందుకంటే శిష్యుడు నమ్మినా నమ్మకపోయినా గురువు మాత్రం శిష్యుడిని నమ్మాల్సిందే. అది కూడా ఎందుకు చెప్తా చూడండి. ఎందుకు అంటే, గురువుకి ఫస్ట్ ఉండాల్సిన లక్షణం తండ్రి లక్షణం ఉండాలి, తల్లి లక్షణం ఉండాలి, అన్నగారి లక్షణం ఉండాలి, తమ్ముడి లక్షణం ఉండాలి. తన ఎవరైతే ఉన్నారో తన బిడ్డలాగా శిష్యుడిని చూడాలి. తప్పుడు దారిలో ఎవరైనా నడుస్తుంటే తీసుకొచ్చి బెత్తంతో కొట్టి మరీ కూర్చోబెట్టాలి. వాడు నిజమైన గురువు. అంతేగాని ఏదో టైం పాస్ కి మాట్లాడతాను నేను, ఫ్రెండ్లీగా ఉంటాను నేను, మీరు ఎలా కావాలో అలా వాడుకోండి అన్నాడంటే గురువు కాదు. గురువు కాదు. ఈ బట్టి ఈ రోజు అర్థం చేసుకోండి, గురువుకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, మన దగ్గర ఉన్న వాడికి ఆ లక్షణాలు ఉన్నాయా, మనకు ఆ లక్షణాలు ఉన్నాయా. ఆఖరికి ఇంకో విషయం ఏంటంటే, మన కొంప కాలిపోతున్నా సరే పక్కోడు ఫోన్ చేసి సార్ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఆడి ప్రాబ్లం సొల్యూషన్ చెప్పేవాడే గురువు. అంతే. అయ్యో నా కొంప కాలిపోతుందమ్మా నీవేం చెప్తానమ్మా అన్నాడంటే వాడు పూర్తిగా మనిషి. గురువు ఒక కష్టం వేరే వాడికి చెప్పకూడదు. ఎందుకంటే గురువు అన్న స్థానంలో ఉన్న తర్వాత వాడి కష్టం వేరే వాళ్ళకి చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే, మీ యొక్క సిస్టమ్ ఒక ఏదైతే శిష్యుడు ఒక కష్టాన్ని ఇచ్చాడో అప్పుడు ఆటోమేటిక్ గా వాడు కూడా కష్టాల నుంచి బయటకు వస్తాడు. ఇక్కడ ప్రతిరోజు కూడా నేను చెప్పేది ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా, నా దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ సక్సెస్ అవుతా కారణం ఏంటో చెప్పనా? ఒకటే చెప్తాను నేను, వీళ్ళందరూ కూడా చెప్పిన పని చెప్పినట్టు చేస్తున్నారు మాస్టర్స్, పత్రి సార్. ధ్యానం అని చెప్పేసి వీళ్ళందరినీ కూడా నేను పూర్తిగా వాళ్ళ ధ్యాన స్థితిలోకి తీసుకొచ్చా. ఆ తర్వాత వాళ్ళకి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పేసి ఒక తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టేస్తా మీ అందరి పేర్లు. ఆయనే చూసుకుంటాడు అంతే. నేను చేసి పని అది. అందు గురించే ఎక్కడ ఎవరికైనా సరే అన్ని పనులు జరుగుతున్నాయి. నేను చేసి పని అది ఏంటంటే, సార్ వీళ్ళని పూర్తిగా సంపూర్ణంగా నమ్మేశారు సార్, ధ్యానం చేసేస్తున్నారు సార్, మీరు దయచేసి వీళ్ళ కష్టాలు తీర్చండి సార్, వీళ్ళకి ఏ చిన్న చిన్న కోరికలు ఉన్నాయి తీర్చేసారు అనుకో, ఇంకా ఎక్కువ పని చేయించాను సార్ వీళ్ళ చేత, వీళ్ళ చేత ఇంకా ఎక్కువ వర్కులు చేపిస్తాను సార్, ఇంకా ఏ పనులు చేపిస్తాను సార్ అని చెప్పి అక్కడ కూడా బతిమాలి
నా ఒక్క గురువుకి నేను చెప్తే ఈ రోజు కూడా నిజంగా నేను ఏ జన్మలో అదృష్టవంతుండో తెలియదు కానీ అసలు పత్రిసారికి నాకు ఆ రుణానుబంధం ఏంటో తెలియదు కానీ ఒక చిన్న అప్లికేషన్ పెడితే ఆ అప్లికేషన్ కూడా చూస్తాడు బాబు నాది. చిన్న అప్లికేషన్ పెట్టానంటే ఆ అప్లికేషన్ కి ఆయనే వెళ్ళిపోయి అప్లికేషన్ పట్టుకుని వస్తాడు. అంటే నేను మళ్ళీ ఇంకోటి ఇక్కడ ఇంకోటి ఉంది. నేను నా గురించి ఏమి అడగను. నా గురించి ఏది అడగను. వేరే వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు సార్ నేను చెప్పేసాను సార్. అసలు ధ్యానం అంటే ఇది ఇంకేదో చెప్పేసాను సార్. దయచేసి కొంచెం చూడండి సార్ అని చెప్తా అంతే. అది ఎలా తీసుకుంటాడంటే ఎలా తీసుకుంటాడంటే ఆఖరికి నేను చెప్పిన 2 నిమిషాల సంకల్పంలో కూడా వాళ్ళకి అవతల వాళ్ళకి ఆ పని అయిపోతుంది అని ఆయనే ఆ బాక్స్ పెట్టుకుని వచ్చి ఇచ్చేస్తాడు. అంత గొప్ప గురువు నాకు. ఈ రోజు నేను ఇన్ని క్లాసులు చెప్తున్నా అక్కడికి వెళ్ళి ఆ పిరమిడ్లు జరుగుతున్నా ఎన్ని పనులు చేస్తున్నా సార్ నాకు ఒకటే ఏంటంటే నా ఒక్క నా ఒక్క గురువు ఒక్క గురి ఉంది. గురువు ఒక్క రక్షణలో నేనున్నాను. గురువు ఒక్క సన్నిధిలో నేనున్నాను. నా గురువుకి పూర్తిగా సరెండింగ్ అయి ఉన్నాను నేను. ఇందాక చెప్పాను కదా ఇందాక ఆ ఇంట్లో ఒక ప్లంబింగ్ వర్క్ చేస్తే 1 నుంచి 5 వరకు అయిపోయిన 5 తర్వాత అక్కడ ఎన్ని కావాలి అరేంజ్మెంట్స్ కావాలంటే వెళ్ళొచ్చాను. తర్వాత మళ్ళీ 6 స్నానం చేసి మళ్ళీ వెళ్ళి క్లాస్ చెప్పాను. మళ్ళీ 7:30కి వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చా. ఆ ఫుడ్ తీసుకొచ్చేటప్పుడు చెప్తున్నాడు. ఆహా, అంటే నువ్వు పొద్దున్నే వైట్ చొక్కా వేసి కూర్చుంటే నీకు ఎవడ పని చెప్పడం అనుకున్నావా? ఆ, సరే. వెళ్ళు ఆ పని అయిపోయాక ఇంకో వైట్ చొక్కా ఉంది కదా వేసుకుని వెళ్ళి కూర్చో. ఆడికి వెళ్ళి క్లాస్ చెప్పిన తర్వాత ఒక ఆవిడ తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చేస్తుంది ₹1,00,000. అంటే ఒక్క క్షణం కూడా రిలాక్స్ అయ్యకూడదు. బద్ధకం రాకూడదు మనకి. అది మన గురువు యొక్క తత్వం. నాకు అసలు ఛాలెంజెస్ మీద ఛాలెంజెస్ నాకు కూడా ఎందుకు నచ్చుతాడంటే అందుకే నచ్చుతాడు. ఏ క్షణం కూడా బద్ధకంగా ఉండేవాడు నన్ను. పొరపాటుని నేనే ఒక్కొక్కసారి ఎప్పుడైనా సరే ఏ- ఏంటి ఒక్కోసారి నిజంగా ధ్యానం అంటే ఉమ్, నిజంగా జరుగుతాయి ఇవన్నీ అని చెప్పి ఎప్పుడన్నా అనిపించింది అనుకో ఎవరో ఒకళ్ళు లేపుతారు చూడాలి. సార్ మీరు సార్ ఆ శ్రీకృష్ణుడు కనిపించాడు సార్ మీరు కనిపించారు సార్ పత్రి సార్ పైన కనిపించారు సార్. ఓహో, నేను శ్రీకృష్ణుడు మళ్ళీ పత్రి సార్ కనిపించారా? ఓ సార్ అయిపోయింది. అది అయిపోయింది కదా అని కాసేపు అలా గాలి గాలి తిరిగి మళ్ళీ కిందకు వచ్చేసారు. సార్ రాత్రి మీరు మా ఇంటికి వచ్చేసారు సార్. ఇంకో ఫోన్ వెంటనే. అవునా, రాత్రి నేను మా ఇంటికాడ ఉన్నాను కదా 10 నిమిషాలు ఆలోచించి మళ్ళీ ఇంకో అంటే ఏంటంటే మన స్థితి తగ్గిపోతుంది అన్నప్పుడు మన ఆకాశం అంత ఎత్తులో పెట్టేస్తాడు మన గురువు. మన స్థితి బాగా పెరిగిపోయి పొగరు పెరిగిపోతుంటే మళ్ళీ తీసుకొచ్చి కింద కూర్చోబెడతాడు మన గురువు. అందుకే ఎప్పుడు కూడా సమానంగా ఉండాలి మనం. పొద్దు నుంచి మీరందరూ ఏదో గురు పౌర్ణమి అని చెప్పి నా ఫోటోలు పెట్టి ఇవి పెట్టేది ఏంటి 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 అని అక్కడ అలా అలా ఒక్క నిమిషం ఆలోచించాడు. ఒకేసారి తీసుకొచ్చి కింద కూర్చోబెడతాడు. ఒకేసారి పైకి తీసుకెళ్తాడు. అది నేర్చుకోండి ఫస్ట్. అంటే ఈ రోజు పూర్తిగా ఈ రోజు నేను చెప్పే విషయం ఏంటంటే ఒక గురువుకి ఎలా ఉండాలి, ఒక గురువు ఎలా ఉండాలంటే మనకి ఎవ్వరు ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. ఒక్క బ్రహ్మ ఋషి సుభాష్ పత్రిజీని చూస్తే చాలు. ఆయన ఫోటో చూస్తే చాలు. పొద్దున్న గురువయ్యా గురువయ్యా ఆ పాట నేను దగ్గర దగ్గర 30-40 సార్లు చూసాను. అబ్బా ఆ నడిచొత్త చాలా అబ్బా జన్మకి ఇంకెందుకు అసలు ఇంకేం వద్దబ్బా వాళ్ళు నడిచొస్తే చాలా అన్న టైప్ లో ఉంది ఆ పాటలో నడిచొస్తుంటే. అంటే అంత గొప్ప గురువు మనకు దొరికాడు. అటువంటి గురువు గురించి ఇటువంటి ఏంటి ఇంకా ఎన్నెన్నో చేసేయచ్చు. అసలు ఈ రోజు నేను చెప్తున్నాను కదా ఎంత మందికి నాకు తెలిసిన వాడిని బుడ్డాగా నాకు తెలిసిన వాడిని ఒక 600 మందికి పైగా మాస్టర్స్ ని తయారు చేసాం ఇప్పుడు మన చిన్న క్లాస్ లోంచి. ఒక పిరమిడ్స్ కట్టించాం. బోల్డ్ అంతమంది రోజుకి ఒక 10 ఫోన్లు వస్తాయి నాకు. ఏంటంటే సార్ మీరు అప్పుడు ఏదో చెప్పారు కదా పని అయిపోయింది సార్. సార్ ఇదే చెప్పారు కదా పని అయిపోయింది. వాళ్ళ పని అయిపోయిందని చెప్పాక జస్ట్ నేను ఒక రిసీవర్ గా ఉన్నాను నేను. అసలు హెడ్ ఎవరు?
బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. అన్ని పనులు చేస్తున్నాడు ఆయన. ఆయన ఎక్కడో ఎన్నో ఏదో లోకాల్లో ఉండి అన్ని పనులు చేస్తుంటే భూమి మీద ఉన్న వాళ్ళు మనం ఎన్ని పనులు చేయాలి. అందుకే నా స్ట్రెంగ్త్ ఏంటంటే, నా స్ట్రెంగ్త్, నా వీక్నెస్, నా బలము, నా భయము, నా ధైర్యము అన్ని కూడా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. అందుకే నాకు పేరు కూడా లేదు. ఓన్లీ జస్ట్ ఏంటంటే ఇక్కడ చెప్తేటప్పుడు క్లాస్ బ్రహ్మర్షి పత్రిజీ టీము, అక్కడికి వెళ్తే మెడిటేషన్ అంతే. ఇంకా అంతకుమించి నాకు పేరు కూడా లేదు. దయచేసి పేర్లు ఊర్లు గట్రా ఏం పెట్టుకోకండి. ఎందుకంటే పేరు ఉన్నది ఇంత జస్ట్ పక్కోడు పిలుతం గురించే. మనకి పేర్లుగా గార్లు గీర్లు సీనియర్ మాస్టర్ జూనియర్ మాస్టర్ అని పెట్టుకున్నారంటే ఇంక అయిపోయినట్టే. మనం అక్కడ అయిపోతాం అంతే. మనం అందరం కూడా మొన్న ఒక చోటుకి వెళ్ళాను నేను. మీరు ఎక్కడి నుంచి అని అడిగారు. పత్రి సార్ టీం నుంచి అండి. ఇక్కడ అదేంటి మౌంట్ శంబాల్ అని హైదరాబాద్ లో ఉంది. ఆడికి వెళ్ళా. ఆ మేడం వచ్చి అడిగి, బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటారు. ఎవరిని ఊరి పేరు చెప్తాను. నేను పత్రి సార్ దగ్గర నుంచి వచ్చాను. ఆవిడ ఇలా, పత్రి సార్ అంటే కత్తాళ్ళు అంటారు. అవును అక్కడి నుంచి వచ్చా. నమస్కారం పెట్టి ఎక్కడి నుంచి వచ్చా బాబు అంటే ఆడు ఊరి పేరు పత్రి సార్ దగ్గర నుంచి వచ్చాను. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనకి ఎంత వరకు ఏ నిమిషం ఎలా మాట్లాడిస్తాడు అలా మాట్లాడిస్తాడు ఆయన. అందుకే అసలు ఇంకో విషయం ఏంటంటే అసలు ఎవరినైనా నమ్మక భూప్రపంచం ఎవరినైనా నమ్మకం. ఆయన ఫోటో పట్టుకుంటే చాలు మనకి. అదే చేస్తాను నేను అంతే, ఇంకేం లేదు. ఎప్పుడైతే ఈ రోజు నేను చెప్తున్నాను కదా, ఏ క్షణము కూడా ఇందాక నిన్న ఆరో శాలిని చెప్తుంది, సార్ ఏంటి సార్ ఇంకా 7:30 రావాలి సార్. 7:30 కదా అందాను. మొన్నటిదాకా 9 lakhs సార్. 9 కదా అమ్మా అంది. ఇప్పుడు నిన్న అంటుంది 7,50,50,000 రావాలి సార్, సార్ రావాలి సార్ అంటుంది. 7 కదా అమ్మా. ఈ రోజు 6:50 కదమ్మా, పెద్ద విషయం ఉంది, వచ్చేస్తుంది అంతే. అంతే ఇక్కడ ఏంటి అంటే నేను అన్న భావన లేనప్పుడు, నేను చేసేది సృష్టి కార్యం అన్నప్పుడు ఏది భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు మేము అనుకున్న బడ్జెట్ ఎంత, పిరమిడ్ 18 లక్షలు, తర్వాత 22. ఈ రోజు బడ్జెట్ ఎంత సార్? 25 లక్షలు. 25 లక్షల్లో ఇప్పుడు మాకు ఇంకా కావాల్సింది 6,50,000 మాత్రమే. అవి వచ్చేస్తే బ్రహ్మాండంగా కూర్చుని అక్కడే కూర్చుని ధ్యానాలు చేసుకోవచ్చు. అది సంగతి. ఓకే, ఈ రోజుకి నేను మా ఇంటికే, మీరు మీ ఇంటికే. ఓకే, థ్యాంక్ యూ. జై హో పత్రిజీ. నాకు ఈరోజు ధ్యానం చేసే టైం కూడా ఇవ్వలేదు పత్రి సార్. అది సంగతి. అది మంచి విషయం. తీసేసుకోమ్మా, అయిపోయింది. రోజు నా భారతమే కదా అయిపోయింది. థ్యాంక్ యూ సార్. జై హో పత్రిజీ. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you. Thank you, ఈ రోజు మీకు Thank you, sir. బంపర్ ఆఫర్ కూడా